wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ సినిమాలు వచ్చినా ఒకరోజు ముందే నెగిటివ్ టాక్ చేసేది కొంతమంది ఉంటారు. మీరు సినిమా చూస్తే క్రికెట్ ఎందుకు, కుస్తీ ఎందుకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మూడో స్పోర్ట్ అన్నారు, అది ఇంకా చూపించారు ట్రైలర్లో. అంటే చరణ్ గారు కాల్ తీసేయడం అది కొంచెం నాకు ఎందుకో డైజెస్ట్ అవ్వాలా. మూవీ మీకు ఆట కావాలా పాట కావాలా? ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క. బట్ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతలా కష్టపడ్డాడు. రంగస్థలం కాదు, మగధీర కాదు, RRR కాదు. బాగుంది, పెద్ద మూవీ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్, సూపర్ స్టోరీ, వన్ మ్యాన్ షో, సూపర్ అంటే సూపర్ అండి. అంటే ఇది కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ అది ఇది అని అదే అలా ఏం లేదు, జస్ట్ చూసే బట్టి ఉంటది. ఓకే. జాన్వీ కపూర్ రామ్ చరణ్ సీన్స్ ఎలా అనిపించాయి? అది వన్ మ్యాన్ షో, అసలు జాన్వీ కపూర్ ఎక్కడ నాకు కనబడలేదు. ఓకే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్ ఉంది. సో ఓవరాల్ మూవీ ఏంటంటే దేని గురించి ఎలా ఉంటుంది? స్పోర్ట్స్ కోసం చిన్న పిల్లలు అందరూ ఎడిక్ట్ అవుతున్నారు ఫోన్స్లో, పబ్జీ, క్యాండీ క్రష్ ఇవన్నీ ఫోన్తో ఎడిక్ట్ అవుతున్నారు. బయటకు వచ్చి గేమ్స్ ఆడాలి, మనం ఏంటో చూపించుకోవాలి అనేసి ఉంది, అంతే. సో ఓవరాల్ బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. అవునా? సో రామ్ చరణ్ గారికి అవార్డ్స్ వస్తాయి, నేషనల్ అవార్డ్స్ ఈ సినిమాతో. ఆఫ్ కోర్స్. అవునా? ఉప్పెనదార నేషనల్ అవార్డు పొందారు. తర్వాత ఈ సినిమా చూస్తే డెఫినెట్గా రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా నటించాడో దానికి 4 నటించాడు. డెఫినెట్గా ఈ సినిమా నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ కూడా నామినేట్ అవుతుంది. రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు కదా ఈ సినిమా కోసం. కానీ అయితే రాత్రి నుంచి కొంతమంది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందని, సెకండ్ హాఫ్ కొంచెం అలా చెప్తున్నారు కదా, దానిపై మీరేమంటారు? ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ సినిమాలు వచ్చినా ఒకరోజు ముందే నెగిటివ్ టాక్ చేసేది కొంతమంది ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. ఈ రోజు సర్వే చూసుకోండి, అన్ని రిపోర్ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కాడి నుంచి అన్ని పొద్దు నుంచి వచ్చిన రివ్యూలు చూస్తూ ఉంటే అన్నీ కూడా అవుట్ ఆఫ్ 5కి 4-5 వచ్చింది అంటే ఎందుకు ఇస్తారు? కాబట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. అది మెగా ఫ్యామిలీ అంటే అందరు హీరోలు అయ్యారు, అందరూ సక్సెస్ అయ్యారు. అది అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ ఒకళ్ళ మించి ఒకళ్ళు హీరో అవుతున్నారు. ఇప్పుడు తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ నటన అద్భుతం, నభూతో భవిష్యత్. ఈ దేశ చరిత్రలో ఏ నటుడు కూడా ఇటువంటి సినిమా తీయాలంటే ఒప్పుకోరు. ఎందుకంటే కాలుపోయే సన్నివేశం కావచ్చు, దాన్ని చూపించే ఎలివేషన్ కావచ్చు, అది రామ్ చరణ్కే దక్కింది. డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది. రామ్ చరణ్ గారి ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అనేది కొంతమంది ఉంటారు, చేయలేని వాళ్ళు. లైఫ్లో ఎలా గెలుస్తారో ఓడిపోతారో అన్న థీమ్ తీసుకుని దాంట్లో మల్టిపుల్ స్పోర్ట్స్ని పెట్టారు. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ జాహ్నవి కపూర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఆవిడ అంటే ఆ పాట చూసి జస్ట్ గ్లామర్ డాల్ అనుకున్నారు, ఖచ్చితంగా కాదండి. స్పోర్ట్స్ హ్యాండిల్ చేయగలిగారా కరెక్ట్గా? యాక్చువల్గా అసలు సినిమానే అది. మీరు మనం ట్రైలర్ చూసి అనుకుంటాం ఏంటి ఇది క్రికెట్ అన్నారు, తర్వాత మళ్ళీ కుస్తీ అంటున్నారు, ఏంటి వీళ్ళకి ఏమైనా మతిపోయింది అనుకుంటాం. మీరు సినిమా చూస్తే క్రికెట్ ఎందుకు, కుస్తీ ఎందుకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మూడో స్పోర్ట్ అన్నారు, అది ఇంకా చూపించారు ట్రైలర్లో. చాలా బాగా జస్టిఫై చేశారు. యాక్చువల్గా అసలు ఆ జర్నీయే సినిమా అండి. ఎందుకు అలా జర్నీ చేయాల్సి వచ్చింది అనేది సినిమా. 3 hours లెంత్ ఏం ప్రాబ్లం అనిపించదా అంటే ఆడియన్స్? లేదండి, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. వరల్డ్ బిల్డింగ్కి ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది, కానీ ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ ఊరు, ఆ కొండలు, వీళ్ళు పడుతున్న బాధలు అవన్నీ చెప్పడానికి ఒక వరల్డ్ బిల్డింగ్కే ఆ టైం పడుతుంది. సెకండ్ అంతా పెద్ద జర్నీ ఉంటుంది. ఆ పెద్ద జర్నీ ఎలా ట్రాన్సిషన్ అయ్యారనడానికి ఆ టైం తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అండి. మూవీ అయితే ఒక ముక్కలో చెప్పాలంటన్నా, మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, క్రాస్ ఓవర్ అథ్లెట్ అని. ఈ మూవీ చూసాక నేను చెప్పే డైలాగ్ ఒకటే, క్రాస్ ఓవర్ TFI యాక్టర్ అని చెప్పచ్చు రామ్ చరణ్ గారిని. ఎందుకంటే మనం పెర్ఫార్మెన్స్ చూసాం, యాక్షన్ చూసాం, డాన్సెస్ చూసాం, అన్నీ డిఫరెంట్ మూవీస్లో చూసాం. అన్నీ కలిపిన మూవీ ఏంటంటే పెద్ద మూవీ. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం అన్న అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టేశాడు తెలుగులో కూడా. అండ్ రాజ్ కుమార్ గారు అండ్ జగ్గుబాయి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యావరేజ్ అనిపించింది. ఎందుకంటే అంటే చరణ్ గారు కాల్ తీసేయడం అది కొంచెం నాకు ఎందుకో డైజెస్ట్ అవ్వాలా. సో కొంచెం బాధగా అనిపించింది అంతే. యావరేజ్ ఫిల్మ్, వన్ టైం వాచబుల్. ఓవరాల్ స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. కాకపోతే మన ఇదైతే సీరియల్ ఉంటుంది, వంటలకు సీరియల్, హీరోకి ఎక్కువ కష్టాలు ఎక్కువ పెట్టేశారు, అన్ని ప్రాబ్లమ్సే. సో నాకు ఎందుకు అదంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? స్లో. ఓవరాల్ సినిమా అయితే వన్ టైం వాచబుల్, యావరేజ్ ఫిల్మ్. ఖచ్చితంగా బ్యాలెన్స్ చేశారు. హీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ త్రూ అవుట్ ద మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. ఏఆర్ రెహమాన్ గారు. ఓవరాల్ మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అయితే రామ్ చరణ్, హీస్ డామినేటింగ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ హీ డిడ్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ.
సో ఓవరాల్ మూవీ అయితే బాగుంది. మూవీ అయితే అందరూ Audience కి ఏంటి- అంటే ఫ్యాన్స్ కి జనరల్లీ నచ్చుతాయి. ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆడియన్స్కి అయితే అందరూ తప్పకుండా చూడాలి. మూవీ అయితే ఫ్యామిలీని తీసుకొచ్చి పిల్లలకి అయితే మన చిన్నప్పటి నుంచి మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మూవీస్. వాళ్ళ లైఫ్లో కూడా మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది. మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ముందుకు ఎలా సాగాలి అనేది కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బుచ్చిబాబు గారు అయితే ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగా చూపించారు. మూవీ మీకు ఆట కావాలా పాట కావాలా? ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, వల్లంతా ఒకటే తై తక్క. అంత బాగుంది మూవీ అయితే. నిజంగా చెప్తున్నాను, ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్లో ఆస్కార్ ఇచ్చారు. ఈ మూవీకి రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్కి ఆస్కార్ అయితే గ్యారంటీ చెప్తున్నాను. అరే భాస్కర్, రామ్ చరణ్కి ఇవ్వాలి ఆస్కార్. అంత బాగుంది మూవీ అయితే. ఫస్ట్ అనిపించింది జాన్వి గారు ఎందుకు ఈ మూవీలో అనిపించింది, తర్వాత ఎందుకా అని అర్థమైంది. నిజంగా మూవీ అయితే చాలా ఎంజాయ్ చేసినాను. కావాల్సింది గోల్డ్ మెడల్స్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. అంత బాగుంది మూవీ అయితే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. వన్ మ్యాన్ షో, మాస్, నిజంగా మాస్, క్లాస్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో అయితే. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మంచి మూవీ. జూన్లో అయితే చాలా రోజులైంది మంచి మూవీస్ రాక. మంచి మెసేజ్ మూవీ వచ్చి. పెద్ద మూవీ అన్న, ప్రెస్ మీట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఓవర్గా అంటే చాలా హైప్ చేశారు సినిమాని. బట్ సినిమా పరంగా చూసుకుంటే జస్ట్ నార్మల్ మూవీగానే అనిపించింది నాకైతే. ఓకే, వన్ టేబుల్ వాచబుల్. బట్ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం లైఫ్లో ఫస్ట్ టైం ఇంతలా కష్టపడ్డాడు. రంగస్థలం కాదు, మగధీర కాదు, RRR కాదు, ఏ సినిమాకి ఇంత కష్టపడి ఉండో. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు రామ్ చరణ్ అయితే మాత్రం. కానీ బుచ్చిబాబు ఏదైతే స్టార్ హీరో డీల్ చేస్తున్నాడో ఒక విషయం అయితే ఉందో అది కొంచెం నిజంగానే తడబడ్డాడో, అది స్టోరీ కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. బట్ సినిమా పరంగా క్రికెట్ ఎపిసోడ్ అయితే రెండు ఫైట్స్ ఉంటాయి అయితే చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. సినిమాని ఏంటంటే కమర్షియల్ ప్లాట్ఫామ్లో కాక ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. అది కొంచెం వరకు వర్కౌట్ అయింది, కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయి శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. బట్ ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ 20 నిమిషాలు నిజంగానే కంటతడి రప్పించింది. 45 మినిట్స్ అన్నారు కానీ కేవలం 20 మినిట్స్ నిజంగా కంటతడి తెప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు, మొత్తం ఏడు చేస్తారనమాట. సీట్ కొంచెం చూస్తారు. నా ముందుగా చెప్పాలంటే రామ్ చరణ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ పెద్ద సినిమా చూస్తుంటే మాత్రం చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా ఈ క్యారెక్టర్ తగ్గట్టు రామ్ చరణ్ తప్ప ఎవరు చేయరా క్యారెక్టర్ అంతా బాగా నటించిండు. మనం ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళా బుచ్చిబాబులో చూసాం, పెద్ద సినిమాలో చూసాం. ఆయన క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ ఎక్కడ కూడా గారు. ఇంకా మెయిన్ చెప్పాలంటే ఇక్కడ శంకర్ గారు మ్యూజిక్ మాత్రం అంటే ఎక్కడ మనకి ఎంత మ్యూజిక్ కావాలో అక్కడ అంత మ్యూజిక్ తీసుకుండు మనిషి. ఏఆర్ రెహమాన్ గారు చాలా బాగా తీసుకుంటు. సారీ అండి, ఏఆర్ రెహమాన్ గారు డిస్టర్బ్ చేయకండి. అయితే మెయిన్ చెప్పాలంటే పెద్ద సినిమా చూస్తుంటే ఒకటి ఆయనకి ఒక కాల్ లేకున్నా కూడా అందులో పోరాడి ఒక ఊరు కోసం ఒక ట్రైన్ కోసం కొట్లాడతారు చూసినా, దానికి హ్యాట్సాప్ సార్. అన్న ఎలా అనిపించింది పెద్ద మూవీ? మీడియా వాళ్ళందరూ రాసి పెట్టుకోండి. ఈ సినిమా చాలా ఎట్లుందంటే సినిమా మెంటల్ మాస్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఇందులో అది ఎంత బాగుందంటే ఇక ఆల్ మీడియా ముందు చెప్తున్నా, నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ ఇక్కడ. ఈ సినిమా కంటెంట్ పీక్స్లో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఒక్క సీన్ దగ్గర కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇంత మీడియాలో సినిమా అంత బాగుంది కాబట్టే నేను ఇంత మాట్లాడుతున్నా. అంతలా ఈ మూవీలో ఏం బాగుందంటే రామ్ చరణ్ సార్ డెడికేషన్, రెస్పెక్ట్ఫుల్ ఫిలిం. ఇట్లాంటి మెసేజ్ ఉన్న సినిమా ఇంతవరకు టాలీవుడ్లో రాలేదు. ఇట్లాంటి నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది బ్రో. ఈ సినిమా అంత బాగుంది. నేను ఈ సినిమా ఉట్టిగానే రివ్యూ చెప్పట్లేదు, సినిమా అంత బాగుంది కాబట్టి నా నోట్ల నుంచి ఇంత మంచి మాటలు వస్తున్నాయి. సినిమా అయితే పీక్స్లో ఉంది, కంటెంట్ పీక్స్లో ఉంది, మెంటల్ మాస్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అసలు మైండ్ బ్లోయింగ్. ఒక్కొక్క సీను గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు బ్రో. నాకైతే ఆనెస్ట్గా నాకైతే చాలా బాగా నచ్చింది. నెగిటివ్ కామెంట్స్ చెప్పేట వాళ్ళకి ఒకటే మాట, సినిమా చూసినాక మాట్లాడానని చెప్తాను నేను. సినిమా బాగుంది. నెగిటివ్గా అన్వాంటెడ్గా అన్నెసెసరీగా నెగిటివ్ కామెంట్ అయితే చెప్పొద్దు. సినిమా బాగాలేకపోతే నెగిటివ్ కామెంట్స్ అది కామన్. ఆనెస్ట్గా రివ్యూ చెప్తున్నా. సినిమా బాగుంది కాబట్టే అంత పెద్ద టచ్ ఉంది. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ మనకి చూపిస్తున్నారు వాళ్ళు ఎలా గ్రోత్, ఒక మనిషి కింద పడిపోయినా ముందుకు ఎలా పోవాలి
యూ షుడ్ నెవర్ గివ్ అప్. చాలా బాగుంది. జాన్వీ కపూర్ ఇస్ సో ప్రిటీ. అందరూ ద డైరెక్షన్ ఇస్ సో పర్ఫెక్ట్. చాలా బాగుంది. లేదు చాలా బాగుంది. లేదు ప్రతి సీన్ యుల్ బి లైక్ వావ్, చాలా కొత్తగా ఉంది. కంబ్యాక్ అసలు డౌన్ఫాల్ ఎప్పుడు అయింది కంబ్యాక్ రావడానికి? గేమ్ చేంజర్ డిస్టర్బ్ అయింది కానీ యూ కెన్ సే దిస్ ఇస్ అ బిగ్ బ్లాక్ బస్టర్. చాలా బాగా వచ్చింది. చిరంజీవి వుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. కొడుకు అంటే రామ్ చరణ్ లాగా ఉండాలి. చాలా ఫుల్ బ్రేక్. రిపీటెడ్ అసలు లేదు. చెప్తున్నాను కదా, ప్రతి సీన్ కొత్తగా ఉంది. చాలా న్యూ కాన్సెప్ట్. ఎంత బాగుందంటే అంత బాగుంది. యూత్కి ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పొచ్చు మనం. స్టోరీ అంతా వర్కౌట్ చాలా బాగుందండి. బాగా కనెక్ట్ చేశాడు. అసలు యూత్ చూడాల్సిన మూవీ అండి. డెఫినెట్గా అందరూ వెళ్ళాలి. డెఫినెట్గా ఈ మూవీ. అలా ఏం లేదండి. అసలు అంటే చాలా అసలు మనం చెప్పక్కర్లా, మీరు చూడాల్సింది డెఫినెట్గా.